హలో ఎవ్రీవన్. సో మనకి ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన రోజు మీ అందరికీ తెలుసు ఆగస్టు 15th. సో ఆగస్టు 15th ఆఫ్ ద 2043 రోజు మనకి నరేంద్ర మోదీ గారు అనౌన్స్మెంట్ చేశారు ఒక కొత్త స్కీమ్ని. ఆ స్కీమ్ పేరే ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన అని చెప్పేసి ఆగస్టు 15th రోజు అనౌన్స్మెంట్ ఇచ్చారు. సో ఇమీడియట్గా నెక్స్ట్ డే ఆగస్టు 16th రోజు మనకి క్యాబినెట్ మీటింగ్ జరిగింది. ఆ తర్వాత క్యాబినెట్ అనేది అప్రూవల్ తెలిపింది దీనికి 13,000 కోట్లతోటి. అండ్ ప్లస్ సెప్టెంబర్ 17th మనకి విశ్వకర్మ జయంతి. ఆ సెప్టెంబర్ 17th రోజు ఈ స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. సెప్టెంబర్ 17th. సో సెప్టెంబర్ 17th ఆఫ్ ద 2023 రోజు మనకి నరేంద్ర మోదీ గారు ఈ స్కీమ్ని లాంచ్ చేశారు. ఇది ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన. ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన జనరల్గా మన తెలుగు స్టేట్లలో కానీ నాకు ఉన్నంత నాలెడ్జ్ వరకు చెప్తున్నాను నేను. మనకి విశ్వకర్మస్ అంటే జనరల్గా ఎవరు అంటారు, మనకి ఈ గోల్డ్ స్మిత్ బంగారం చేసే వాళ్ళు కానీ, కమ్మరి వాళ్ళు కానీ, కమ్మరి వాళ్ళు మనకి బ్లాక్ స్మిత్ కానీ, లేదంటే మనకి గోల్డ్ స్మిత్ కానీ, లేదంటే కార్పెంటర్స్ మనకి వడ్రంగి వాళ్ళు కానీ. సో వీళ్ళందరూ కూడా దేని కిందకి వస్తారు, విశ్వకర్మ కులాలు అని చెప్తుంటాం జనరల్గా, రైట్. సో అవసలోళ్ళు, కమ్మరోళ్ళు, మంగళోళ్ళు, నాయి బ్రాహ్మిన్స్, దోబి, ఇట్లా మనకు రకరకాలు ఉంటాయి కదా. సో వీళ్ళందరూ కూడా ఏంటిది, వీళ్ళకు ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటిది అంటే వీళ్ళందరూ కూడా ఇండియాలో, భారతదేశంలో మనకి వీళ్ళందరూ కూడా ట్రెడిషనల్గా వాళ్ళ యొక్క స్కిల్ని మనకి డెవలప్మెంట్ చేసుకుంటూ ఉన్నవాళ్ళు. సపోజ్ ఇప్పుడు ఒక గోల్డ్ స్మిత్ ఉన్నాడు, బంగారం చేసే అతను. సో బంగారం చేసే అతను గోల్డ్ స్మిత్ ఉన్నప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాడు, వాళ్ళ డాటర్కో సన్కో ఏం చేస్తాడు, నేర్పిస్తుంటాడు లేదా అంటే ట్రెడిషనల్గా వాళ్ళ ఫ్యామిలీ దాని మీదనే డిపెండ్ అవుతుంది. ఇప్పుడు దోబి ఉన్నాడు, సో మనకి చాకలి వాళ్ళు, సో వాళ్ళు కూడా నెక్స్ట్ వాళ్ళ ఫ్యామిలీ కూడా నెక్స్ట్ వచ్చే వాళ్ళు కూడా ఏమైతే దాని మీదనే డిపెండ్ అవుతున్నారా లేదా. అలా ఇదంతా కూడా ఏంటిదంటే ఒక ట్రెడిషనల్ ఇండియాలో ఉన్నటువంటి సో ప్రొఫెషన్స్ అనమాట. ట్రెడిషనల్ ప్రొఫెషన్స్ అంటే సాంప్రదాయబద్ధంగా ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్స్కి సో మనకి వెళ్తున్నటువంటి ట్రెడిషన్స్. ఇలాంటి ట్రెడిషన్లలో స్కిల్ డెవలప్మెంట్ చేయాలి, ఇలాంటి ట్రెడిషన్స్ని ఇంకా పైకి తీసుకురావాలన్న ఉద్దేశంతో మనకి ఇది ప్రధానమంత్రి విశ్వకర్మ యోజనని లాంచ్ చేశారు. ఏవైతే ట్రెడిషనల్ మనకి ప్రొఫెషన్స్ ఉన్నాయో అంటే తరతరాలుగా సాంప్రదాయబద్ధంగా ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్స్కి ఆ ఫ్యామిలీ వాళ్ళకైతే చేస్తూ ఉంటారో అలాంటి ప్రొఫెషన్స్ని జనరల్గా అలాంటి మనకి ఒక 18 ప్రొఫెషన్స్ ఉన్నాయి. ఆ 18 వాటిని మనకి అంటే ప్రొఫెషన్స్ అంటే అనర్గనే 18 ఉన్నాయి. ఆ 18 వాటి కోసం ఈ స్కీమ్స్ని లాంచ్ చేయడం జరిగింది. మరి ఈ స్కీమ్ ద్వారా ఏం చేస్తారు, వాళ్ళని రికగ్నైజ్ చేయడము, వాళ్ళకి స్కిల్ ట్రైనింగ్ ఇవ్వడము, వాళ్ళకి మార్కెటింగ్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడము, వాళ్ళకి డిజిటల్ ట్రాన్సాక్షన్ ప్రొవైడ్ చేయడము, వాళ్ళకి లోన్స్ అందించడము ఎలాంటి సెక్యూరిటీ లేకుండా, ఇవన్నీ కూడా ఈ స్కీమ్లో చేయబడతాయి అనమాట. దీంట్లో ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన కింద. సరే, ఈ స్కీమ్ గురించి మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం, ఓకేనా, రైట్. అయితే దీనికి చూసే ముందు ఒకసారి ఈ క్వశ్చన్ ట్రై చేయండి, పాసిబిలిటీ ఆఫ్ ద క్వశ్చన్ ఎగ్జామినేషన్లో. విత్ రిఫరెన్స్ టు ద ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ట్రూ స్టేట్మెంట్ అన్నారు. ఇట్ ఎయిమ్స్ టు ఎన్హాన్స్ ద యాక్సెసిబిలిటీ అండ్ క్వాలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్ ఆఫర్డ్ బై ద ట్రెడిషనల్ ఆర్టిసన్స్ అండ్ క్రాఫ్ట్మెన్. ట్రెడిషనల్గా వచ్చే వాటిని క్వాలిటీ పెంచుతాయని చెప్తున్నారు ఈ ప్రోగ్రామ్. ఇట్ ఆఫర్స్ కొల్లాటరల్ అంటే వీళ్ళు దోబి కానీ, లేకుంటే నాయి బ్రాహ్మిన్స్ కానీ, లేదంటే కోబ్లర్ కానీ, లేదంటే గోల్డ్ స్మిత్ కానీ, లేదంటే కుమ్మరి వాళ్ళు మనకి కుండలు చేసే వాళ్ళు, వీటి వాళ్ళ యొక్క క్వాలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్ని వాటిని మార్కెట్లోకి రీచ్ అవ్వడానికి ఈ ప్రోగ్రామ్ హెల్ప్ చేస్తుందని చెప్తుంది ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఏమన్నారు, ఇట్ ఆఫర్స్ కొల్లాటరల్ ఫ్రీ ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్ లోన్ అప్ టు ద 3 lakh ఎట్ ఏ టైం. ఒకేసారి మనకి 3 లక్షల రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుంది. కొల్లాటరల్ ఫ్రీ అంటే ఏంటిది, ఎలాంటి సెక్యూరిటీ లేకుండా 3 లక్షల రూపాయల లోన్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ స్కీమ్ కింద అనేది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ వచ్చేసి ద క్రెడిట్ గ్యారంటీ ఫీజ్ అండర్ ది స్కీమ్ విల్ బి బాండెడ్ బై ద వాట్ స్టేట్ గవర్నమెంట్ అనేది థర్డ్ ఆప్షన్. ద క్రెడిట్ గ్యారంటీ ఫీజ్ అండర్ ది స్కీమ్ ఈజ్ బాండ్ బై ద స్టేట్ గవర్నమెంట్ అని చెప్పేసి థర్డ్ ఆప్షన్ ఉంది. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ? ఒక స్టేట్మెంట్ ట్రూవా, 2 స్టేట్మెంట్ ట్రూలా, 3 స్టేట్మెంట్ ట్రూ అనేది. సో మనం ఆఫ్టర్ ద రైట్ స్కీమ్ మొత్తం చదివిన తర్వాత మనం మళ్ళీ క్వశ్చన్కి వద్దాం, ఓకేనా. సో మనకి ఇలా క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఇలానే కాదు, వేరే రకంగా కూడా రావచ్చు. బట్ పాసిబిలిటీ ఆఫ్ ద క్వశ్చన్స్ అనేటివి 2-3 రకాలుగా ఉన్నాయి. బట్ మీకు అవైలబిలిటీ ఉందని నేను చూపించడం జరిగింది, రైట్. సో ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన. సో ఈ ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన అనేది ఫస్ట్ క్వశ్చన్ ఏంటిది, ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారన్నది పాయింట్. ఈ ప్రధానమంత్రి విశ్వకర్మ యోజనని మనకి మినిస్ట్రీ ఆఫ్ ద వాట్ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు. దట్ ఈస్ నెంబర్ 1 పాయింట్. దిస్ ప్రోగ్రామ్ ఈజ్ విల్ బి ఇంప్లిమెంటెడ్ బై స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు. కానీ జనరల్గా మనకి ఎగ్జామినేషన్లు ఏమిస్తాడు, ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన అనేది స్కిల్ డెవలప్మెంట్ కోసం సంబంధించింది కాబట్టి మేజర్లీ ఇది స్కిల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారన్న ఆప్షన్ ఉంటుంది ఎగ్జామినేషన్లో. స్కిల్ డెవలప్మెంట్ దీంట్లో ఒక పార్ట్ మాత్రమే, మొత్తం స్కీమే స్కిల్ డెవలప్మెంట్ గురించి కాదు. స్కిల్ డెవలప్మెంట్ అనేది ఒక పార్ట్. స్కిల్ డెవలప్మెంట్తో పాటు ఏమున్నాయి, వాళ్ళకి మార్కెటింగ్ నేర్పడం, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ నేర్పడము, వాళ్ళకి లోన్స్ ఇవ్వడం, ఇవన్నీ కూడా స్కీమ్లో పార్ట్. కాబట్టి ఇట్ ఈస్ నాట్ స్పెసిఫికలీ స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్. స్కిల్ డెవలప్మెంట్ అనేది వన్ ఆఫ్ ద పార్ట్ ఈ స్కీమ్లో.
సో కాబట్టి స్కిల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ ఇంప్లిమెంట్ చేయదు. ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు? మినిస్ట్రీ ఆఫ్ ద మైక్రో అండ్ స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ మినిస్ట్రీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. దేన్ని? సో దీన్ని. ఓకేనా? సో దీంట్లో ఏమేమి ఉన్నాయి అంటే ఇవి పిల్లర్స్ అన్నమాట. ఒకటి రికగ్నైజేషన్, అంటే ఫస్ట్ వాళ్ళని రికగ్నైజ్ చేయాలి. మనం ఎవరిని రికగ్నైజ్ చేయాలి? సో విశ్వకర్మస్ని రికగ్నైజ్ ఏవైతే ఆ 18 కులాలు ఉన్నాయో ఆ 18 ట్రెడిషనల్ క్రాఫ్ట్స్మెన్స్ ఎవరైతే ఉన్నారో ఆ ట్రెడిషనల్ క్రాఫ్ట్స్మెన్స్ని రికగ్నైజ్ చేయాలి. ఆ 18 కులాల వాళ్ళని రికగ్నైజ్ చేసి వాళ్ళకు ఒక ఐడి కార్డ్ అనేది ఇవ్వాలి. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్, రికగ్నైజేషన్. నెక్స్ట్ స్కిల్ అప్గ్రేడేషన్, వాళ్ళ స్కిల్ ట్రైనింగ్ ఇవ్వాలి, వాళ్ళ క్రెడిట్ సపోర్ట్ ఇవ్వాలి, వాళ్ళ టూల్ కిట్ ఇన్సెంటివ్స్ ఇవ్వాలి. అంటే వాళ్ళకి తయారు చేసే పనిముట్లు కావాలి కదా, టూల్స్ కావాలి కదా. ఇప్పుడు వడ్రంగి ఉన్నాడు, ఏం కావాలి? బాడచే కావాలి, ఉలి కావాలి, అవునా కదా. సో ఇప్పుడు కుమ్మరి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు పాటర్ తయారు చేసే ఎక్విప్మెంట్ కావాలి. బ్లాక్ స్మిత్ ఉన్నాడు, వాళ్ళకి తయారు చేసేటివి కావాలి కమ్మరి వాళ్ళకి. సో వాళ్ళకి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ అన్ని ఏమంటాం మనం? టూల్ కిట్స్ అంటాం. ఆ టూల్ కిట్స్ కూడా గవర్నమెంట్ అనేది 15,000 రూపీస్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది టూల్ కిట్ కింద. ఓకే, నెక్స్ట్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ప్రమోట్ చేయాలి. వాళ్ళ వస్తువులు అమ్ముకునేటప్పుడు ఆన్లైన్ ప్రమోట్ చేస్తే దానికి కూడా ఇన్సెంటివ్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మార్కెటింగ్, వాళ్ళకి బ్రాండింగ్ తీసుకురావడానికి కూడా సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. బ్రాండింగ్ వాళ్ళకంటే ఒక బ్రాండ్ ఏర్పరచుకోవడానికి కూడా ఈ స్కీమ్ కింద సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? ఎగ్జామినేషన్లో సెకండ్ పాసిబిలిటీ ఆఫ్ ద క్వశ్చన్ ఇది. సో ఈ ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన కింద ఏ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తుంది గవర్నమెంట్ అంటే రికగ్నైజేషన్, స్కిల్ అప్గ్రేడేషన్, క్రెడిట్ సపోర్టు, టూల్ కిట్ ఇన్సెంటివ్స్, డిజిటల్ ట్రాన్సాక్షన్స్, మార్కెటింగ్ సపోర్ట్ ఇవన్నీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దేని కింద? ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన కింద. ఇప్పుడు మనం ఒక్కొక్క దాని గురించి చదువుదాం, ఒక్కొక్క దాంట్లో ఏమేమి ప్రొవైడ్ చేస్తారు అనేది. ఓకేనా? ఫస్ట్ వన్ రికగ్నైజేషన్ అంటే వాళ్ళని రికగ్నైజ్ చేస్తారు. అసలు ఫస్ట్ వాళ్ళు, సో ఇప్పుడు చాలా మంది మనకు పల్లెటూళ్ళల్లో ఉంటారు, వాళ్ళు కుమ్మరోళ్ళని, వీళ్ళు మంగళోళ్ళని, వీళ్ళు చాకలోళ్ళని, వీళ్ళు తర్వాత మనకు దోబి అని చెప్పేసి ఇలా రకరకాల పిలుస్తుంటారు. కానీ వాళ్ళు రికగ్నైజేషన్ లేదు చాలా వరకు. మన తెలుగు రాష్ట్రాలలో బెటర్లుగానే ఉన్నారు, కానీ వేరే రాష్ట్రాలలో అసలు వాళ్ళకి రికగ్నైజేషన్ అనేది లేదు. అందువలన ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఒక ఐడి కార్డు అండ్ ఒక సర్టిఫికేట్ ఇష్యూ చేస్తుంది. దట్ ఈస్ ద ఫస్ట్. ఐడి కార్డుతో పాటు ఏంటిది? ఒక సర్టిఫికేట్ అనేది ఇష్యూ చేస్తుంది వాళ్ళకి. అంటే వీళ్ళు పలానా ఊర్లో ఉంటున్నారో, ఇతని పేరు ఇది ఇన్ని సంవత్సరాల నుంచి ప్రొఫెషన్ చేస్తున్నాడు అని చెప్పేసి వాళ్ళకు ఒక రికగ్నైజేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈ 18 కులాలు ఏవైతే గవర్నమెంట్ సెలెక్ట్ చేసిందో వాళ్ళకి రికగ్నైజేషన్. మీకు డౌట్ వస్తుంది, సార్ ఊరికే 18 అని చెప్తారు, ఏం సార్ ఈ 18 అని చెప్పేసి. వీళ్ళు ఒకరు చూడండి, కార్పెంటర్, హిందీలో అయితే ఏమంటాం? సుతార్. కార్పెంటర్ అంటే మన తెలుగులో ఏమంటాం? వడ్రంగి. ఓకేనా? వడ్రంగి కానీ, బోట్ మేకర్, పడవలు తయారు చేసే వాళ్ళు కానీ, ఆర్మర్స్, ఈ బాడీకి వేసుకునే ఆర్మర్స్ తయారు చేసే వాళ్ళు కానీ, బ్లాక్ స్మిత్, లోహార్, హిందీలో లోహార్ అంటే బ్లాక్ స్మిత్ మనకి ఏమంటాం? మనం కమ్మరోళ్ళు అంటాం కదా పల్లెటూళ్ళలో. అండ్ నెక్స్ట్ హామర్ అండ్ టూల్ కిట్ మేకర్ కానీ, లాక్ స్మిత్, ఇవి లాక్స్ తయారు చేసేవాళ్ళు, తాళాలు తయారు చేసేవాళ్ళు కానీ, గోల్డ్ స్మిత్ కానీ, పాటర్ కుమ్మరి వాళ్ళు కానీ, స్కల్ప్చర్ ఇవి బొమ్మలు చెక్కే వాళ్ళు కానీ, కోబ్లర్ చెప్పులు కుట్టే వాళ్ళు కానీ, అండ్ మాసన్ రాజస్మిత్ వాళ్ళు కూడా సేమ్ అలాంటి పని చేస్తుంటారు. నెక్స్ట్ బాస్కెట్ మేకింగ్, మనము మేదరోళ్ళు అంటాం కదా, బాస్కెట్ మేకింగ్ కానీ, అండ్ డాల్ అండ్ టాయ్ మేకర్ కానీ, బార్బర్ కానీ, గార్లాండ్ మేకర్ పువ్వులు వేసే వాళ్ళు కానీ, నెక్స్ట్ వచ్చేసి వాషర్ మ్యాన్ కానీ, నెక్స్ట్ టైలర్ దర్జీ కానీ, అండ్ నెక్స్ట్ ఫిష్ నెట్ మేకర్ కానీ, చేపల వలలు వేసేవాళ్ళు, చేపలు పట్టే వాళ్ళు, చేపల యొక్క వలలు తయారు చేస్తారు కదా వాళ్ళు. ఇక్కడ ఎగ్జామినేషన్లో పోతుంది. చేపలు పట్టే వాళ్ళు కాదు, చేపలకు సంబంధించినట్టు ఏంటివి వలలు ఎవరైతే తయారు చేస్తారో వాళ్ళకి సంబంధించి ఇలాంటి ఈ 18 మంది ఎవరైతే ఈ 18 కులాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ కూడా ట్రెడిషనల్గా వాళ్ళ సో వృత్తులపైన ఆధారపడి బతుకుతున్న వాళ్ళు. సో అందువల్ల వీళ్ళందరికీ కూడా మన గవర్నమెంట్ అనేది ఈ 18 ట్రెడిషనల్ ట్రేడ్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళందరికీ ఒక ఐడి కార్డ్స్, ఒక సర్టిఫికేట్ ఇష్యూ చేయడం జరుగుతుంది. దేని కింద? పిఎం విశ్వకర్మ యోజన కింద ఐడి కార్డు ప్లస్ ఇది ఇష్యూ చేయడం అనేది జరుగుతుంది. దిస్ వాజ్ ద ఫస్ట్ థింగ్, వీళ్ళందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. దీన్ని కొంచెం ఇంకా డివైడ్ చేసామనుకో, వుడ్ బేస్డ్ పైన పనిచేసే వాళ్ళు ఎవరు? కార్పెట్ కానీ, బోట్ మేకర్ కానీ వుడ్ బేస్డ్ పైన పనిచేస్తారు, అవునా? గోల్డ్ లేదా సిల్వర్ బేస్డ్ ఎవరు? గోల్డ్ స్మిత్ వాళ్ళు పనిచేస్తారు. ఆర్కిటెక్చర్ బేసిస్ పైన పనిచేసే వాళ్ళు ఎవరు? రాజన్ మేస్త్రి వాళ్ళు. మాసన్ అంటే ఎవరు? మేస్త్రి, రైట్. నెక్స్ట్ ఐరన్ కానీ మెటల్ బేసిస్ పైన ఈ వీటిని ఉపయోగించి పనిచేసే వాళ్ళు ఎవరు? వీళ్ళు. ఆర్మర్ కానీ, బ్లాక్ స్మిత్ కానీ, హామర్ అండ్ టూల్ కిట్ మేకర్ కానీ, లాక్ స్మిత్ కానీ, స్కల్ప్చర్ కానీ, అండ్ బ్రేకర్, వీళ్ళ స్టోన్ బ్రేకర్ కానీ, వీళ్ళంతా దేని కింద పనిచేస్తారు? ఐరన్తో తయారు చేసే పనిముట్లను తయారు చేస్తుంటారు. క్లే బేస్డ్ ఎవరు? కుమ్మర్, పాటర్. అండ్ నెక్స్ట్ లెదర్ బేస్డ్ ఎవరు? కోబ్లర్ కానీ, సో వీళ్ళు తయారు చేస్తూ ఉంటారు. నెక్స్ట్ అదర్ మిగతా బాస్కెట్, మనకి ఈ బాస్కెట్ తయారు చేసే వాళ్ళు, గుల్లలు ఇవన్నీ ఉంటాయి కదా అవి. ఓకే, నెక్స్ట్ బార్బర్ కానీ, నెక్స్ట్ పూలల్లే వాళ్ళు కానీ, నెక్స్ట్ బట్టలు ఉతికే వాళ్ళు కానీ, నెక్స్ట్ టైలర్ కుట్టే వాళ్ళు కానీ, నెక్స్ట్ ఏంటిది? ఫిష్ నెట్స్ తయారు చేసేవాళ్ళు. చేపలు పట్టే వాళ్ళు కాదు, చేపలు పట్టడానికి ఉపయోగపడే నెట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు చేపట్టేవాళ్ళు. సో ఇలా మనం ఇలా ఇన్ని రకాల కులాలు ఉన్నాయి. జస్ట్ ఇలా గోల్డ్ బేసిస్ పైన డిపెండ్ అయినారు, వాళ్ళు ఆర్కిటెక్చర్, వీళ్ళు అదర్ ఇది క్లే బేస్డ్ పైన. అంటే మీకు జస్ట్ ఐడియా కోసం వీళ్ళందరూ కూడా ఈ స్కీమ్ కింద ఎలిజిబుల్. ఓకే, ఈ 18 కులాలు ఏవైతే ఉన్నాయో ఈ 18 కులాలు అనేటివి ఈ స్కీమ్ కింద ఎలిజిబుల్. ఫస్ట్ ఏం చేస్తారు? వీళ్ళందరూ కూడా
ఫస్ట్ ఏంటిది రికగ్నైజేషన్ చేసి వీళ్ళందరికీ ఏమిస్తారు, ఒక సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళందరికీ రికగ్నైజేషన్ చేసి ఏం చేస్తాం మనం, సర్టిఫికేట్ ఇస్తాము. దట్ ఈస్ ద నెంబర్ 1. దేని కింద, సో ఈ ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన కింద ఫస్ట్ వన్. ఓకేనా, చూడండి. ఫస్ట్ వన్ is the recognition. Recognition as a విశ్వకర్మ through the certificate and the ID card. ID card and certificate ద్వారా ఏం చేస్తారు, వాళ్ళకు ఐడి కార్డు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకేనా. ఒకవేళ వాళ్ళని రికగ్నైజేషన్ చేసిన తర్వాత ఫస్ట్ స్టెప్ ఏంటిది, వాళ్ళందరినీ కూడా రికగ్నైజేషన్ చేయాలి. వాళ్ళు పలానా కులం వాళ్ళు పలానా దగ్గర ఉంటున్నారని చెప్పేసి వాళ్ళకి ఏం చేయాలి, ఫస్ట్ మనం రికగ్నైజేషన్ చేయాలి. రికగ్నైజేషన్ చేసిన తర్వాత సెకండ్ స్టెప్లో ఏం చేస్తామంటే మనం స్కిల్ ట్రైనింగ్ ఇస్తాం. మనం ఏమిస్తాం, స్కిల్ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి. స్కిల్ ట్రైనింగ్ అనేది బేసిక్ అండ్ అడ్వాన్స్డ్ అని చెప్పేసి 2 రకాలుగా ఉంటుంది. స్కిల్ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది మనకి. ఎలా స్కిల్ ట్రైనింగ్ ఇస్తాం దీంట్లో అంటే, మనకి బేసిక్ స్కిల్ ట్రైనింగ్ కూడా ఉంటుంది మనకి. 5 నుంచి 7 రోజుల పాటు 5 to 7 days ఆఫ్ ద ఏముంటుంది మనకి, బేసిక్ స్కిల్ ట్రైనింగ్ కూడా ఉంటుంది మనకు, ఒక 40 hours. లేదంటే అడ్వాన్స్డ్ స్కిల్ ట్రైనింగ్ కూడా నువ్వు తీసుకోవచ్చు, దాదాపు 15 days పాటు, అది నీ ఇష్టము. సో 15 days పాటు అడ్వాన్స్డ్ స్కిల్ ట్రైనింగ్ కూడా ఉంటుంది. నీకు ఎన్ని రోజులు స్కిల్ ట్రైనింగ్ ఇస్తారో అన్ని రోజుల పాటు నీకు స్టైఫండ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో నీకు రోజుకు 500 రూపాయలు, 500 రూపీస్ పర్ డే అనేది నీకు స్టైఫండ్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది నువ్వు ట్రైనింగ్ తీసుకున్నప్పుడు. ట్రైనింగ్ అనేది నువ్వు బేసిక్ ట్రైనింగ్ తీసుకుంటావా అడ్వాన్స్డ్ తీసుకుంటావా నీ ఇష్టం, కానీ అందరికైతే ఒక బేసిక్ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ట్రైనింగ్ ఇబ్బంది, నువ్వు ప్రొడక్ట్ యొక్క క్వాలిటీని కానీ వాటిని పెంచడానికి అవకాశం లేదు. సో ప్రొడక్ట్ యొక్క క్వాలిటీని పెంచాలంటే నువ్వు కొత్త స్కిల్స్ అనేది నేర్చుకోవాలి. సరే, ఇది సెకండ్ ఏంటి, స్కిల్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ రికగ్నైజేషన్ త్రూ ద ఐడి కార్డ్ అండ్ సర్టిఫికేట్. వాళ్ళకి ఐడి కార్డు సర్టిఫికేట్స్ ఇచ్చేసి వాళ్ళు కూడా మేము కూడా ఉన్నాము అని చెప్పేసి గుర్తించడం వాళ్ళని. రెండోది ఏంటిది, స్కిల్ ట్రైనింగ్ ఇవ్వడం. 5 to 7 days బేసిక్ ట్రైనింగ్ అండ్ నెక్స్ట్ అడ్వాన్స్డ్ ట్రైనింగ్ 15 days ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక 40 గంటలు. 5 to 7 days అంటే 40 గంటలు, రోజుకి 5-6 గంటలు. ఇక్కడ కూడా 15 days అంటే ఆల్మోస్ట్ ఎంత మనకి 6 గంటలు వేసుకున్న దాదాపు ఒక 120 గంటల పాటు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. రోజుకి ఒక స్టైఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. స్కిల్ ట్రైనింగ్ అయిపోయింది. స్కిల్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే స్కిల్ నేర్చుకున్నావు. దాని తర్వాత నువ్వు ఏదైనా షాప్ పెట్టుకోవాలనుకుంటున్నావు అనుకో, షాప్ పెట్టుకోవాలనుకుంటే నీకు టూల్ కిట్ కావాలి, ఆ వస్తువులు కావాలి కదా. ఇప్పుడు కార్పెంటర్కి వస్తువులు కావాలి, గోల్డ్ స్మిత్కి వస్తువులు కావాలి కదా. ఆ వస్తువులు కొనుక్కోవడానికి ఏంటి, టూల్ కిట్ కావాలి కదా. సో ఈ టూల్ కిట్ కొనుక్కోవడానికి కూడా గవర్నమెంట్ అనేది ఎంత ఇస్తుంది మనకి, 15,000 రూపాయలు ఇస్తుంది. ఓకే, సో 15,000 రూపాయలు, 15,000 రూపీస్ పర్ టూల్ కిట్. ఓకేనా. సో ఆ టూల్ కిట్ కొనుక్కోవడానికి కోసము గవర్నమెంట్ అనేది మనకి ఏమి ఇస్తుంది, 15,000 రూపీస్ అనేది మనకి టూల్ కిట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా. ఈ స్కీమ్ కింద ఏంటిది, సో టూల్ కిట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది గవర్నమెంట్. ఓకేనా, 15,000. నెక్స్ట్ ఆ టూల్ కిట్ వచ్చేసింది. నెక్స్ట్ నువ్వు ఇంకా షాప్ని ఇంకా ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నావు. షాప్ను ఎక్స్పాండ్ చేయాలనుకున్నప్పుడు గవర్నమెంట్ అనేది ఏం చేస్తా అంటే నీకు క్రెడిట్ లోన్స్ కూడా ఇస్తుంది. ఎలాంటి సెక్యూరిటీ అవసరం లేదు, అందుకే కొల్లాటరల్ ఫ్రీ అంట. లోన్స్, క్రెడిట్ సపోర్ట్, ఇదే స్కీమ్ కింద మనకి గవర్నమెంట్ ఏమి ఇస్తే మనకి, నువ్వు ఇంకా షాప్ని ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నావు. సో ఎక్స్పాండ్ చేయడానికి కోసం క్రెడిట్ సపోర్ట్కి ఇవ్వడం జరుగుతుంది. ఈ స్కీమ్ కింద క్రెడిట్ సపోర్ట్ ఎంత ఇస్తుంది అంటే మనకి లోన్స్, క్రెడిట్ సపోర్ట్ అంటే ఏంటిది, లోన్సే కదా. 3 lakh రూపీస్ ఆఫ్ ద లోన్ ఇస్తుంది గవర్నమెంట్ అనేది. ఎంత, 3 లక్షల రూపాయల లోన్ ఇస్తుంది. ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఉంటుంది మనకి, 5% ఆఫ్ ద ఇంట్రెస్ట్ రేట్ కట్టాలి మనం. ఓకేనా. సో 5% ఆఫ్ ద ఇంట్రెస్ట్ రేట్ తోటి మనకు 3 lakh రూపీస్ వరకు లోన్ ఇస్తుంది. ఓకేనా. కానీ 3 lakh రూపీస్ వరకు లోన్ అనేది ఒకేసారి ఇవ్వదు. సో ఈ 3 lakh రూపీస్ వరకు గవర్నమెంట్ ఏదైతే లోన్ ఇద్దాం అనుకుంటుందో పిఎం విశ్వకర్మ కింద, దీనికి ఏమి ఇస్తుంది అంటే ఫస్ట్ స్టెప్లో 1 లక్ష రూపాయలు ఇస్తారు. ఓకేనా. సో 1 లక్ష రూపాయలు ఇస్తారు ఫస్ట్ స్టెప్లో, అంటే ఫస్ట్ ట్రాంచ్ కింద. ఈ 1 లక్ష రూపాయలని వాడుకొని నువ్వేమైనా డెవలప్మెంట్ చేసుకోవాలి. ఈ 1 లక్ష రూపాయలని ఏం చేయాలంటే మనకు దీనికి లోన్ రీపేమెంట్ పీరియడ్ 18 months ఉంటుంది అనమాట. ఓకేనా. 18 months లోపల రీపేమెంట్ పీరియడ్ ఉంటుంది దీనికి. ఓకేనా. మొదటిసారి 1 లక్ష రూపాయలు ఇస్తారు. ఈ 1 లక్ష రూపాయల ద్వారా నువ్వు 18 months లోపల కట్టేసావు, తీసుకున్న లోను కట్టేసావు. ఓకే, మంచి వాడమని నువ్వు ప్రూవ్ చేసుకున్నావు బ్యాంక్ దగ్గర. సో అప్పుడు నెక్స్ట్ సెకండ్ ట్రాంచ్లో నీకు రెండవ స్టెప్లో మళ్ళీ 2 లక్షల రూపాయలు నాకు లోన్ తీసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. దాదాపు దీనికి 30 months ఆఫ్ ద రీపేమెంట్ పీరియడ్ ఉంటుంది. ఎంత, 30 నెలల రీపేమెంట్ పీరియడ్ ఉంటుంది. 30 నెలల్లో కట్టాలి అనమాట. సో అలా మనకు 3 లక్షల రూపాయల వరకు క్రెడిట్ సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. కానీ మొత్తం ఒకేసారి ఇవ్వరు, 2 tranchesలో ఇస్తారు. ఫస్ట్ ట్రాంచ్ 1 lakh రూపీస్, అది 18 months రీపేమెంట్ పీరియడ్ ఉంటుంది. అవి యూజ్ చేసుకొని నువ్వు డెవలప్ అయితే మళ్ళీ నువ్వు సెకండ్ లోన్ కూడా తీసుకోవచ్చు. కానీ ఒకేసారి 3 లక్షలు ఇవ్వరు. ఓకేనా. అండ్ దీనికి ఏమైనా కొల్లాటరల్ ఫ్రీ అంటే ఎస్, కొల్లాటరల్ ఫ్రీ అంటే ఎలాంటి సెక్యూరిటీ నువ్వు నీ ఆస్తుల పేపర్లు తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదు. ఆల్ దీస్ ఆర్ ద ఏంటిది, ఏ లోన్స్ ఇవన్నీ కూడా కొల్లాటరల్ ఫ్రీ లోన్స్. ఏంటి, కొల్లాటరల్ ఫ్రీ లోన్స్. మరి కొల్లాటరల్ ఫ్రీ లోన్స్ అంటే మరి వీడు కట్టకపోతే, వీడు లోన్ తీసుకుని కట్టకపోతే ఎట్లా మరి, బ్యాంక్ నష్టపోతుంది కదా. కట్టకపోతే ఎవరు నష్టపోతారు, బ్యాంక్ నష్టపోతుంది కదా. అందుకని గ్యారంటీ ఇవ్వాలి దీనికి.
ఎవరు గ్యారంటీ ఇవ్వాలి మరి? స్కీమ్ ఎవరు లాంచ్ చేశారు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసింది. సో కాబట్టి దీనికి సంబంధించినటువంటి బ్యాంకులకు క్రెడిట్ గ్యారంటీ, సో దీనికి సంబంధించినటువంటి క్రెడిట్ గ్యారంటీ అనేది ఎవరిస్తారు? క్రెడిట్ గ్యారంటీ విల్ బి గివెన్ బై ద వాట్? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వవు. ఎవరిస్తారు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది క్రెడిట్ గ్యారంటీ. ఎందుకంటే స్కీమ్ లాంచ్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్, ఇదంతా బాగుతం వేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్. బలవంతంగా స్టేట్ గవర్నమెంట్ మీద రుద్దితే స్టేట్ గవర్నమెంట్లు ఎందుకు ఇస్తాయి? నీ స్కీమ్కి నేను ఎందుకు ఇవ్వాలంటే. అందుకని చెప్పేసి క్రెడిట్ గ్యారంటీ అంతా కూడా ఎవరిస్తారు? గవర్నమెంటే ఇస్తుంది. ఒకవేళ వీడు రీపేమెంట్ చేయకపోతే బ్యాంకులకు గ్యారంటీ అనేది ఇవ్వాలి కదా. సో కాబట్టి క్రెడిట్ గ్యారంటీ ఫీ అని కానీ క్రెడిట్ గ్యారంటీ కానీ ఎవరిస్తారు? మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తే, నాట్ బై స్టేట్ గవర్నమెంట్. స్టేట్ గవర్నమెంట్స్ కాదు, ఇది ఈ గవర్నమెంటే ఇస్తుంది. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది. ఒకే ట్రాన్స్లో ఇవ్వరు, 2 ట్రాంచెస్లో ఇస్తారు. ఎంత ఇంట్రెస్ట్ అవుతుంది? 5% ఆఫ్ ద ఇంట్రెస్ట్ తోటి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా? ఇది క్రెడిట్ సపోర్టు. క్రెడిట్ సపోర్ట్ తర్వాత నెక్స్ట్ ఇంకా ఇదే స్కీమ్లో వీళ్ళకి డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పైన కూడా మనకి గవర్నమెంట్ అనేది సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఏంటిది? డిజిటల్ ట్రాన్సాక్షన్స్. సో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అంటే వీళ్ళు వాళ్ళ ప్రోడక్ట్లను అమ్ముకునేటప్పుడు ఆన్లైన్లోనే పేమెంట్ చేశారనుకోండి, 1 రూపీ. సో 1 రూపీ పర్ ట్రాన్సాక్షన్. ఒక ట్రాన్సాక్షన్స్కి 1 రూపీ మనకి గవర్నమెంట్ అనేది బెనిఫిట్ ఇస్తుంది. అలా ఎన్ని ట్రాన్సాక్షన్స్కి ఇస్తుంది మరి అంటే అన్ని ట్రాన్సాక్షన్స్కి కాదు. 100 ట్రాన్సాక్షన్స్ పర్ మంత్, 100 ట్రాన్సాక్షన్స్ పర్ మంత్. ఒక మంత్కి 100 ట్రాన్సాక్షన్స్కి ఒక్కొక్క ట్రాన్సాక్షన్స్కి ఎంత? 1 రూపీ అనేది ఏమిస్తుంది గవర్నమెంట్ అనేది వాళ్ళకి ఇన్సెంటివ్ కింద ఇస్తుంది. డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ప్రమోట్ చేయడానికి కోసం ఎంత? 1 రూపీ. ఒక రూపాయి ఒక ట్రాన్సాక్షన్స్కి. అలా ఎన్ని ట్రాన్సాక్షన్స్? 100 ట్రాన్సాక్షన్స్. అంటే ఇది సింపుల్ ఎంత? 1 మంత్కి 100 రూపాయలు అనేది నీకు రివార్డ్ రూపంలో అందిస్తుంది. దేనికోసం? డిజిటల్ ట్రాన్సాక్షన్స్ని ప్రమోట్ చేయడానికి కోసము. ఇది 5th. ఇక నెక్స్ట్ 6th ఏంటిదంటే మార్కెటింగ్ అండ్ బ్రాండింగ్. 6th ఏంటిది? మార్కెటింగ్. ఆ ప్రోడక్ట్ని మార్కెటింగ్ చేయడానికి కోసం కానీ, ఓకేనా, సో దాన్ని మార్కెట్లోకి తీసుకెళ్ళడానికి కోసం కానీ, వాళ్ళకంటే ఒక ఏంటిది బ్రాండింగ్ ఇవ్వడానికి కోసం కూడా గవర్నమెంట్ అనేది తన డిజిటల్ ప్లాట్ఫామ్స్ ద్వారా గవర్నమెంట్ అనేది వాళ్ళకి హెల్ప్ చేయడం జరుగుతుంది. గవర్నమెంట్కి ఉన్నటువంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో, సో ఆన్లైన్ ప్లాట్ఫామ్ల ద్వారా కానీ, సో గవర్నమెంట్ నడిపేటువంటి ఈ మార్కెట్ ప్లేస్ అనేది ఒకటి ఉంటుంది గవర్నమెంట్ యొక్క వెబ్సైట్. సో ఈ మార్కెట్ ప్లేస్, సో ఈ మార్కెట్ ప్లేస్ లోపల నువ్వు అమ్ముకోవడానికి ఛాన్స్ ఉంటుంది. గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఏ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఉన్నా ఆ ఆన్లైన్ ప్లాట్ఫామ్లో నీ ప్రోడక్ట్ని ఏం చేస్తారు? ప్రమోట్ చేయడం జరుగుతుంది గవర్నమెంట్ అనేది. సో ఇదంతా కూడా ఈ స్కీమ్ కింద చేస్తారు. ఒకటి రికగ్నైజేషన్, స్కిల్ ట్రైనింగ్, టూల్ కిట్, క్రెడిట్ సపోర్టు అండ్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ని ప్రమోట్ చేయడము. అండ్ ఏం చేసి గవర్నమెంట్ తనకి ఎక్కడెక్కడైతే వీలవుతుందో అన్ని చోట్లలో మార్కెటింగ్ అండ్ బ్రాండింగ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దేని కింద? సో ఈ స్కీమ్ కింద. సో కాబట్టి ఇది స్కీమ్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఇవి రికగ్నైజేషన్, స్కిల్ అప్గ్రేడేషన్ అండ్ క్రెడిట్ సపోర్ట్, టూల్ కిట్స్ ఇన్సెంటివ్స్, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అండ్ మార్కెటింగ్ సపోర్ట్. ఇవన్నీ ప్రొవైడ్. టూల్ కిట్స్కి ఎంత ప్రొవైడ్ చేస్తుంది? 15,000 వన్ టైం కదా, ఒకేసారి కదా, రోజు కొంట అయింది. క్రెడిట్ సపోర్ట్ ఎంత? 3 lakhs. ఆ 3 lakhs కూడా ఒకటేసారా కాదు, 1+2 ఒకసారి ఇవ్వదు. స్కిల్ అప్గ్రేడేషన్, సో మనకి స్టైఫండ్ ఇస్తారు ఎంత? 500 రూపీస్ ఇస్తారు. రికగ్నైజేషన్, ఐడి కార్డు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ద్వారా. డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో, సో ఎంత? 1 రూపీ ఫర్ ద ట్రాన్సాక్షన్. అండ్ ఎక్కడెక్కడ వీలైతే అక్కడక్కడ ఏమి ఇస్తారు? మనకి మార్కెటింగ్ సపోర్ట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. రికగ్నైజేషన్ కానీ, స్కిల్ అప్గ్రేడేషన్, క్రెడిట్ సపోర్టు, టూల్ కిట్ ఇన్సెంటివ్స్, డిజిటల్ ట్రాన్సాక్షన్స్, మార్కెటింగ్. ఓకే, రైట్. సో ఇది దీనికి సంబంధించినటువంటి ముచ్చట్లు ఈ స్కీమ్కి సంబంధించి. మరి ఎన్ని రోజుల పాటు స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తారు అంటే ఇక్కడ చూడండి, ఈ ఫినాన్షియల్ ఇయర్ అంటే 2023-24 ఫినాన్షియల్ ఇయర్ నుంచి ఎప్పటి వరకు? 2027-28 ఫినాన్షియల్ ఇయర్ వరకు ఇంప్లిమెంట్ చేస్తారు. మరి దీనికి డబ్బులు కావాలి కదా. సో ఎంత కేటాయించింది గవర్నమెంట్ అనేది? 13,000 కోట్లను కేటాయించింది. ఎన్ని సంవత్సరాలు? ఒక సంవత్సరానికే కాదు, ఈ 5 సంవత్సరాలకు కలిపి. ఈ 5 సంవత్సరాలకు 2023 నుంచి March 31 2028 వరకు మొత్తం 5 years కలిపి ఎంత మనకి? 13,000 కోట్లను కేటాయించడం జరిగింది. ఎంత? 13,000 crores. ఇది ఇంపార్టెంట్. ఎంత? 13,000 crores కేటాయించడం జరిగింది. ఇది మీకు తెలిసి ఇప్పుడు ఇంతకుముందు చెప్పాయి. కొల్లాటరల్ ఫ్రీ లోన్ ఎంత? 1 lakh rupees అనేది ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ట్రాంచ్ ఎంత ఉంటుంది? రీపేమెంట్ పీరియడ్ 18 months ఉంటుంది. సెకండ్ ఏముంటుంది మనకి? 13. ఎంత ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది మనకి? 5% అనేది మనకి బెనిఫిషియరీ భరించాల్సి ఉంటుంది ఇంట్రెస్ట్ రేట్ అనేది. సో సెకండ్ ట్రాంచ్లో 2 lakhs ఇస్తారు. ఒకేసారి 3 lakhs ఇవ్వరు, స్టెప్ బై స్టెప్ అనేది ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకేనా? క్లియర్ కదా, రైట్. సో ఇన్సెంటివ్స్ అంటే డిజిటల్ ట్రాన్సాక్షన్ 1 రూపీ పర్ ట్రాన్సాక్షన్ ఫర్ మాక్సిమం 100 ట్రాన్సాక్షన్ ఫర్ మంత్లీ. మార్కెటింగ్ సపోర్ట్ అనేది గవర్నమెంట్కి ఎక్కడెక్కడ వీలైతే అక్కడక్కడ ఏమి ఇస్తుంది గవర్నమెంట్ అనేది మార్కెటింగ్ సపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎలిజిబిలిటీ ఎవరు? వాళ్ళకి 18 years కంప్లీట్ అయి ఉండాలి. సో 1 member ఫ్రమ్ ద ఫ్యామిలీ, ఒక ఫ్యామిలీలో ఒకరికి మాత్రమే ఈ స్కీమ్ అప్లికేబుల్ అవుతుంది. ఫ్యామిలీ అంటే ఎవరు? హస్బెండ్, వైఫ్ ప్లస్ చిల్డ్రన్స్, అన్మ్యారీడ్
చిల్డ్రన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ ఏమిగా కన్సిడర్ చేస్తాం, మనం ఫ్యామిలీ లాగా కన్సిడరేషన్లోకి తీసుకుంటాం. అది ఓకే. నో బెనిఫిట్ ఫ్రమ్ ద అదర్ గవర్నమెంట్ స్కీమ్స్ ఇన్ ద పాస్ట్ 5 years. అంటే ఇలాంటి స్కీమ్స్ కింద ఇప్పుడు సపోజ్ ముద్రా కింద లోన్ తీసుకున్నారనుకోండి, ఈ స్కీమ్ వర్తించదు. ఒకవేళ ముద్రా బ్యాంక్ కింద స్కీమ్ తీసుకున్నా, అంటే స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి ఆల్రెడీ ఇలాంటి అంటే ఈ టైప్ ఆఫ్ ద స్కీమ్స్, సేమ్ టైప్ ఆఫ్ ద స్కీమ్ కింద వేరే పేరుతోటి ఇంప్లిమెంట్ చేస్తున్న ఏదైనా స్కీమ్ కింద ఇలా 3 లక్షలు కానీ 2 లక్షలు కానీ 1 లక్ష కానీ లోన్స్ తీసుకొని ఉంటే ఈ స్కీమ్ వాళ్ళకి వర్తించదు. అంటే దే షుడ్ నాట్ బెనిఫిట్ ఫ్రమ్ ద వాట్ సిమిలర్ టైప్ ఆఫ్ ద స్కీమ్. ఇలాంటి టైప్ ఆఫ్ ద స్కీమ్ నుంచి బెనిఫిట్ అయ్యి ఉండకూడదు. సో నో బెనిఫిట్ ఫ్రమ్ ద వాట్ సో అదర్ గవర్నమెంట్ స్కీమ్స్ ఇన్ ద ఫాస్ట్ 5 years. అంటే ఎలా అదర్ బెనిఫిట్స్ అంటే వేరే స్కీమ్స్ కాదు, ఇలాంటి స్కీమ్స్ ఇప్పుడు ఏదైతే నేను చెప్పానో ఇలాంటి సిమిలర్ టైప్ ఆఫ్ ద స్కీమ్స్, ఇప్పుడు ముద్రా బ్యాంక్ కింద లోన్ తీసుకోవడం కానీ ఇట్లాంటి సిమిలర్ టైప్ ఆఫ్ ద స్కీమ్స్, అంటే ఇలాంటి స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్స్ కానీ ఇలాంటి స్కీమ్స్ కింద వేటి కింద బెనిఫిట్ పొంది ఉండకూడదు. అండ్ ఎన్ని ట్రెడిషన్స్ 18 ట్రెడిషన్స్ అనేది అవైలబిలిటీ ఉంటుంది. ఓకేనా, ఓన్లీ 1 member ఫ్రమ్ ద ఫ్యామిలీ. సో ఇది మనకి ఇంప్లిమెంట్ చేయబడుతుంది. ఇలా 18 ట్రెడిషన్స్కి ఇది ఇంప్లిమెంట్ చేయబడుతుంది. ఏది సో ఇది ఏదైతే ఉందో యోజన ఇది ఇంప్లిమెంట్ చేయబడుతుంది. ఓకేనా, క్లియర్ కదా. సో మనకి క్లారిటీగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే రైట్, నెక్స్ట్ కమ్ బ్యాక్ టు ద క్వశ్చన్. ఎస్ ఏమన్నాడు, ఇట్ ఎయిమ్స్ టు ఎన్హాన్స్ ద యాక్సెసిబిలిటీ క్వాలిటీ ఆఫ్ ద ప్రొడక్ట్ అండ్ సర్వీసెస్ ఆఫర్డ్ బై ద ట్రెడిషనల్ ఆర్టిస్టన్స్ అండ్ ద క్రాఫ్ట్స్మెన్ అండ్ రైట్. సో ఇలా యాక్సెసిబిలిటీ ఏ విధంగా పెరుగుతుంది, మార్కెటింగ్ ద్వారా యాక్సెసిబిలిటీ పెరుగుతుంది, స్కిల్ ట్రేడింగ్ ద్వారా ప్రొడక్ట్కి ఏం పెరుగుతుంది, క్వాలిటీ పెరుగుతుంది డెఫినెట్గా. రైట్, దట్ వాస్. కొలాటరల్ ఫ్రీ ఉందా, రైట్. కొలాటరల్ ఫ్రీ అంటే సెక్యూరిటీ ఫ్రీ. ఎవరు భరిస్తారు దాన్ని, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా భరిస్తుంది ఫీ దానికి సంబంధించి. సో కానీ 3 lakhs ఎట్ ఏ టైమా కాదు, 3 lakh ఎట్ ఏ టైం కాదు, 3 lakhs వరకు ఇవ్వడం జరుగుతుంది. కానీ 3 lakh అనేది ఎట్ ఏ టైం ఇవ్వము, 2 tranchesలో ఇస్తాము. సో కాబట్టి 3 lakh అనేది వరకు కరెక్ట్, ఇక్కడ ఎట్ ఏ టైం అనేది ఉండకూడదు, ఎట్ ఏ టైం కాదు. సో కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ అనేది ఏంటిది రాంగ్. ఎట్ ఏ టైం ఇస్తున్నామా, లేదు. 1 + 2 అంటే ఫస్ట్ 1 lakh ఇస్తున్నాము, దెన్ ఫాలోడ్ బై ద 2 lakhs, మొత్తం కూడా 3 lakhs. 1 lakh 18 months నువ్వు రీపేమెంట్ చేస్తే మళ్ళీ 2 లక్షల రూపాయలు లోన్ ఇస్తారు నీకు. ఓకే, సెకండ్ టైం నీకు కావాలనుకుంటే. సో కాబట్టి ఎట్ ఏ టైం ఉంది కాబట్టి ఎట్ ఏ టైం ఉన్నప్పుడు దట్ వాస్ రాంగ్. నెక్స్ట్ థర్డ్ ఏమన్నా, క్రెడిట్ గ్యారంటీ ఫీజ్ అండర్ ది స్కీమ్ విల్ బి బాన్ బై ద స్టేట్ గవర్నమెంట్. స్టేట్ గవర్నమెంట్కి ఎలాంటి సంబంధము లేదు, మొత్తం ఎవరు భరిస్తుంది ఈ స్కీమ్కి, మొత్తం కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే భరిస్తుంది తప్ప స్టేట్ గవర్నమెంట్. క్రెడిట్ గ్యారంటీ ఫీజ్ అంటే ఏంటిది, ఇంతకుముందు చెప్పింది. ఒకవేళ 1 లక్ష రూపాయలు కానీ 2 లక్షల రూపాయలు కానీ లోన్ తీసుకుంటే దానికి ఎవరు గ్యారంటీ ఇవ్వాలి, మరి వాడు కట్టకపోతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే గ్యారంటీ దానికి. సో అందువల్ల దాన్ని ఎవరు గ్యారంటీ అని అడుగుతుంది ఇక్కడ, ఎవరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే గ్యారంటీ. సో కాబట్టి 2 స్టేట్మెంట్స్ అనేటివి రాంగ్. ఇది ఒక స్టేట్మెంట్ మాత్రమే ఏంటిది మనకి కరెక్ట్. సో ఆన్సర్ ఇస్ దట్ ఓన్లీ 1 స్టేట్మెంట్ అనేది మాత్రమే కరెక్ట్. ఈ విధంగా రావచ్చు, లేదంటే 18 ట్రెడిషన్స్ అయినా రావచ్చు, లేదంటే మిగతా ఇంకా వేరే వీటిపైన అడగవచ్చు. ఏవేవి కవర్ చేస్తుంది దీంట్లో అని చెప్పేసి, ఏ మినిస్టర్ ఇంప్లిమెంట్ చేస్తుందని అడగవచ్చు, లేదంటే ఇవి కూడా అడగవచ్చు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ విల్ బి ప్రొవైడెడ్ అండర్ ద పిఎం విశ్వకర్మ యోజన అంటే ఇదే డైరెక్ట్గా ఏబిసిడి ఆప్షన్స్ రావచ్చు, లేదా ఈ స్టోరీ కూడా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి మనకి. ఏవి, సో బేసిక్ ట్రైనింగ్, స్కిల్ ట్రైనింగ్ టూల్ కిట్కి ఎంత ఇస్తాం, 15,000 rupees ఇవ్వడం జరుగుతుంది. స్టైఫండ్ ఎంత ఇస్తాం, 500 rupees per day ఇవ్వడం అనేది జరుగుతుంది. డీజిల్ ట్రాన్సాక్షన్కి ఎంత ఇస్తాం, ఒక ట్రాన్సాక్షన్స్కి ₹1. అలా ఎన్ని ట్రాన్సాక్షన్స్కి, 100 ట్రాన్సాక్షన్స్కి ఒక నెలకి. ఓకేనా, క్రెడిట్ గ్యారంటీ ఎంత, 3 లక్షలు. మార్కెటింగ్ కూడా గవర్నమెంట్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. దేని కింద, పిఎం విశ్వకర్మ యోజన కింద, పిఎం విశ్వకర్మ యోజన కింద. అండ్ దట్టు ఇది పాతకాలంలో ఏంటిది, ఒక గురువు నుంచి శిష్యుడు నేర్చుకునేవాడా లేదా, గురువు నేర్పించే వాళ్ళ గోల్డ్ ఎట్లా తయారయ్యారు. అందుకోసం దీనికి నరేంద్ర మోదీ గారు అనౌన్స్మెంట్ చేసినప్పుడు దీన్ని గురు శిష్య పరంపర ట్రెడిషన్, వీఆర్ రివైవింగ్ ద గురు శిష్య పరంపర ట్రెడిషన్ అని చెప్పడం జరిగింది. అంటే ఒక గురువు శిష్యునికి నేర్పించడం, ఇవన్నీ కూడా ఏవి, గోల్డ్ స్మిత్ కానీ ఇవన్నీ మన సొంతంగా రావు కదా, నేర్పిస్తారు. తండ్రి కొడుకు ఏమవుతాడో శిష్యుడు అవుతాడా లేదా ఆటోమేటిక్గా నేర్చుకున్నప్పుడు. సరే మనం కూడా వేరే వాళ్ళ దగ్గరికి ట్రైనింగ్ తీసుకున్నప్పుడు ఏమవుతాం, శిష్యుడం అవుతామా లేదా. సో కాబట్టి అందుకోసం ఇది కూడా గురు శిష్య ట్రెడిషన్ పరంపరని మేము కొనసాగిస్తున్నాము ఈ స్కీమ్ ద్వారా అని కూడా చెప్పడం జరిగింది. దేని ద్వారా, సో ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన ద్వారా. ఓకే, సో ఖచ్చితంగా ఎగ్జామినేషన్లో రావడానికి ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే ఇది కూడా మనకి పేదరికాన్ని తగ్గించడానికి కోసము ఉపయోగపడే ఒక ఇంపార్టెంట్ స్కీమే, పావర్టీ అలివియేషన్ స్కీమ్. ఇది కూడా మనకి అన్ని ఎగ్జామ్లలో క్వశ్చన్ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ ఆల్ ద బెస్ట్.